వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దానం నాగేందర్ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీల బై ఎలక్షన్స్ రాబోతుందంటే ఖైరతాబాదే అనేది అందరికీ క్లియర్ కట్గా అర్థమైంది. సో రిజైన్ చేయడానికి కూడా దానం నాగేందర్ రెడీ అయ్యిండు. ఎందుకంటే అనర్హత వేటు పెడితే 6 సంవత్సరాలు లేదు, ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ 2 సంవత్సరాల్లో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. కొన్ని గెలిస్తే ఎమ్మెల్యేగా మళ్ళీ అదే కొనసాగుతుంది. కానీ అయినా కూడా దానం నాగేందర్ నిన్న పోయి ఏఐసిసి ఇవాళ శ్రీధర్ బాబుతోటి చర్చలు. ఈ చర్చల వెనక సారాంశం ఏంది అనంటే, ఇప్పుడు ఆయన రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ టికెట్ దానంకి ఇస్తారా ఇయ్యరా అనేదే ఇప్పుడు స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో దానం ఉన్నాడు. ఎందుకు అనంటే మనం చూసినాం జూబ్లీస్ బై ఎలక్షన్ పుణ్యాన మంత్రి అయిపోయినరు అజరుద్దీన్. కానీ ఏదో ఒక సభ నుంచి ఖచ్చితంగా ఎన్నిక కావాలి 6 నెలల్లో. లేదు అంటే పదవి ఊస్ట్ అవుతుంది. ఆయన ఎమ్మెల్యే కాదు, డైరెక్ట్ మంత్రే. సో మనం పచ్చీసు కైలాసం ఆడితే ఎట్లా ఉంటుందో అట్లా ఏకదం ఒక సీట్ వచ్చి కూర్చుంది కాబట్టి అదే సీట్లో అయినా కొనసాగాలి మైనారిటీ హోదాలో అంటే ఖచ్చితంగా 6 నెలల్లో ఏదో ఒక సభ నుంచి ఎన్నిక కావాలి. మరి ఎన్నికయ్యే సభ ఏది అంటే ఇప్పుడు అన్ని కళ్ళు ఇప్పుడుండే దానం నాగేందర్ సీట్ వైపే చూస్తున్నాయి. ఎమ్మెల్సీయా ఇప్పట్లో అయ్యే అవకాశం లేదు, కవిత రిజైన్ చేస్తే చెప్ప మళ్ళీ పోటీ చేసే అవకాశం లేదు. సో 6 నెలల్లో కోర్టులో ఉండే ఎమ్మెల్సీ తేలుతుందా అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక చిక్కుముళ్ళల్లో ఉంది. అనర్హత వేటుబడ్డ 10 మందిలో ఇప్పటికే 2 రిజైన్ చేసి బై ఎలక్షన్స్ వెళ్ళే పరిస్థితి. ఇక మిగతా 8 మంది ఎట్లో ఒకట్లా తప్పించుకునే ప్రయత్నాలు స్టంట్లు అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. మరి ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మరి అజారుద్దీన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి అని అంటే చాలా మంది ఖైరతాబాద్ నుంచే పోటీ చేయాలి అని అంటున్నారు. ఎందుకంటే మొన్న జూబ్లీస్ బై ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ గెలిచిండు, యంగ్ లీడర్. సో అట్లే కాంగ్రెస్ పార్టీకి ఖైరతాబాద్ సీట్ కూడా బలాన్ని చేకూర్చేదే. సో ఎందుకంటే బై ఎలక్షన్స్లో చాలా తారుమారైన తర్వాత ఫేక్ ఓట్స్ పడ్డే, ఓట్ చోరీ జరిగింది, ఇట్లాంటివి ఎన్నో చెప్తున్న సందర్భంలో ఇక్కడ ఖైరతాబాద్ అనేది చాలా క్రూషియల్గా మారింది. సో అక్కడ నుంచి నిలబడే క్యాండిడేట్ ఖచ్చితంగా గెలవాలి అనే ఉద్దేశం కనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో మరి ఇక్కడ దానంకి ఇస్తారా లేదా, నాకు ఇవ్వకపోతే అజారుద్దీన్కి ఇస్తారా, అజారుద్దీన్ లేకపోతే ఆల్రెడీ మొన్న జూబ్లీస్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీలో చాలా 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 సీరియస్ ఎఫర్ట్స్ పెట్టింది విజయారెడ్డి, పీజేఆర్ బిడ్డే. ఇంకో పక్క ఖైరతాబాద్ చూస్తే పీజేఆర్కి సంబంధించిన ఒక కంచుకోట. సో అక్కడ బిడ్డ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్కౌట్ అయ్యింది కాబట్టి. సో అట్లాంటి అవకాశం ఉంటే విజయారెడ్డి కూడా వన్ ఆఫ్ ద ఛాన్స్ ఉంది. సో ఒక పక్క విజయారెడ్డికి ఛాన్స్ ఉంది, ఇంకో పక్క అజారుద్దీన్కి ఛాన్స్ ఉంది. ఇట్లాంటి సందర్భంలో పార్టీ మారిన వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇస్తారా అనేది ఇవాళ దానం ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అందుకనే హైకమాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకోవడం, ఈ టికెట్ ఈ సీట్ నాకే కన్ఫర్మ్ చేయాలి అనుకోవడం, తర్వాత ఇవాళ వచ్చి శ్రీధర్ బాబు తోటి మీటింగ్ పెట్టుకోవడం. సో ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంది. ఇక తప్పని పరిస్థితిలో ఆయన రిజైన్ చేయాలి, రిజైన్ చేయక తప్పదు. ఎందుకంటే ఆయన పొలిటికల్ కెరియర్కి కూడా ఇబ్బందికర సిచ్యువేషన్సే. ఎందుకంటే అక్కడ ఆయన పైన వేటు పడ్డ బై ఎలక్షన్స్ ఖచ్చితంగా వస్తాయి, అందులో ఆప్షనే లేదు. ఇన్ కేసు ఇప్పుడుండే దానం పైన కోర్టు కనుక డెసిషన్ తీసుకుంటే ఆయన పైన వేటు పడుతుంది. వేటు పడితే 6 సంవత్సరాల వరకు ఆయన పొలిటికల్ కెరియర్కి అక్కడ పులి స్టాప్ పెట్టినట్టు అవుతుంది. కాకపోతే వేటు పడకుండా రిజైన్ చేసిండు అంటే ఆయన ప్లేస్ ఆయనకే కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తారా అనే కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంది. సో బీఆర్ఎస్ ఎవరిని డిసైడ్ చేస్తుంది అనేది పక్కన పెడితే, సో అందుకని ఎట్లా అంటే నవీన్ యాదవ్ మొన్నటి వరకు ఎంత ట్రయల్స్ వేసిండ్రో ఆ టికెట్ నాకు కావాలి అని ఎంత భీష్మించుకొని కూర్చుండ్రు. అండ్ ఆయనకి ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, హైకమాండ్కి ఫిర్యాదులు పోయినా కూడా క్యాండిడేట్ని వాళ్ళే బలంగా డిసైడ్ చేశారు. సో ఇప్పుడు అదే క్యాండిడేట్ దానం నాగేందర్ స్ట్రాంగ్ క్యాడర్లో ఉన్న మనిషి అనేది హైకమాండ్ని నమ్మించే ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతారని చూడాలి. సో అదే స్టేటస్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఏం చేయాలో అర్థం కాక ముందు పోతేనేమో నువ్వు వెనక పోతే గొయ్యి అనే పరిస్థితికి పాపం దానం నాగేందర్కి వచ్చిన కష్టాలు ఇంకెవ్వరికి రాకూడదు అట్లే అనిపిస్తుంది. సో పార్టీ ఖచ్చితంగా ఇప్పుడుండే పదవికి రాజీనామా చేయక తప్పని ఆప్షన్. పోనీ చేసిన తర్వాత మళ్ళీ ఆ టికెట్ ఆయనకు వస్తుందా లేదా అనేది క్లారిటీ లేని పరిస్థితి. సో ఇన్ కేస్ ఆయన ఇవ్వకుండా ఇంకొకరికి ఇస్తే మరి ఇండిపెండెంట్గా నిలబడి గెలుస్తాడా అంటే అది చాలా కష్టతరమైన పని. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ బిగ్ ఫైట్ మనం చూసినాం కదా, జూబ్లీస్ బై ఎలక్షన్లో బీజేపీ కన్ఫర్మ్ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఫైట్ 2 పార్టీల మాత్రమే, అధికారం ప్రతిపక్షం. సో ఇప్పుడు కూడా సేమ్ సీన్ ఖైరతాబాద్లో కూడా రిపీట్ అవుతుంది. ఇండిపెండెంట్గా ఎవరు నిలబడ్డా కానీ అది పక్కన పెట్టండి, కనీసం పార్టీ గుర్తుపైన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానీ ఆ పోరు కూడా సాగుతుంది. బీజేపీ కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఖైరతాబాద్లో కూడా ఉండే సిచ్యువేషన్స్ లేని సందర్భంలో ఇక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా దానం నిలబెడితే ఆయన కోట్లు వేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆ కమ్యూనిటీకి సంబంధించి కూడా చాలా తక్కువ సందర్భమే ఉంటుంది. సో ఏమైనా మళ్ళీ దానం
గెలిచే అవకాశం ఉంది, గెలవాలి అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ పైనే నిలబడాలి. ఆల్రెడీ ఆయనకి మంచి అనుభవం కదా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన నిలబడడం. సో అదే ఇవాళ ఆయన రిజైన్ చేసే వరకు తీసుకొచ్చిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇదైతే దానంకి పాపం ఎవ్వరికి రాని కష్టం వచ్చింది. ఆయన పొలిటికల్ కెరియర్లా ఈ ఎరా మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు. అట్లాంటి సిచ్యువేషన్స్లోనే సో అందుకని ఆయన టికెట్ ఆయనకే ఇస్తారా లేదా అనే కన్ఫర్మేషన్ క్లారిటీ లేక వాళ్ళని కలుస్తున్నారు. అండ్ దాంతోపాటు స్పీకర్కి కూడా నాకు కొంత టైం కావాలి దీనిపైన డెసిషన్ తీసుకోవడానికి అని కూడా విన్నపాలు వినిపిస్తున్నాడు. సేమ్ ఈ విన్నపాలు ఎక్కడ అంటే మన కడియం విన్నపం వినిపించిండు స్పీకర్కి. 2 సార్లు నోటీస్ ఇచ్చినా అసలు జాడని లేదు వీళ్ళకి. 2 సార్లు స్పీకర్ నోటీసులు ఇచ్చిండు, మీరు రావాలి విచారణకి. పెద్ద లైట్ అని వదిలేసిండ్రు, దాన్ని పెద్ద సీరియస్ ఏం తీసుకోలేరు. 3ఓసారి నోటీస్ ఇచ్చి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా లేదంటే మీ పైన వేటు పడాలా అన్నంత సీరియస్నెస్ ఉంటే మాత్రమే అది బయటికి కనిపిస్తుంది. లోపల పిక్చర్ అందరికి తెలుసు, ఎందుకంటే ఏం జరగాలి ఏం చేయాలి లీగలైజ్గా అనే చర్చల్లో కనిపిస్తుంది. కానీ అఫీషియల్గా కోర్టుకి ఏదో ఒకటి సబ్మిట్ చేయాలి కదా. సో కోర్టుకి సబ్మిట్ చేయడానికి స్పీకర్ పడుతున్న పాటలు ఇన్నన్ని కాదు. సో వేటు వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నా కూడా అధికార పక్షంలో పార్టీలో ఉన్నాడు కాబట్టి అట్లాంటి ఛాన్స్ ఆయనకు లేదు. పోనీ ఆయన వేటు వేయలేని పరిస్థితిలో ఉంది అంటే కోర్టు నుంచి ఆయనకే చివాట్లు పెట్టిన పరిస్థితి. అసలు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటావు అని, వచ్చే నెలలో న్యూ ఇయర్, అది ఎక్కడ జరుపుకుంటావు అని అడిగింది కోర్టు అంటే చిన్న విషయం కాదు. దీనిపైన ఎంత సీరియస్గా ఉంది అనేది అర్థమవుతుంది. సో ఇట్లాంటి సందర్భంలో స్పీకర్కి ఒకటే చాయిస్, ఎందుకంటే అడ్డంగా దొరికిపోయింది కాబట్టి పార్టీ టికెట్ పైన నిలబడ్డాడు, ఇంకా మా పార్టీలో ఎట్లా ఉంటాడు అనేది. సో అది దానంకి కూడా క్లారిటీ ఉంది. సో నేను పార్టీ మారినాను, రిజైన్ చేయలేనన్న క్లారిటీ ఉంది కాబట్టి నా పైన ఖచ్చితంగా వేటు పడే అవకాశం. సో వేటు పడక ముందే రిజైన్ చేస్తే పొలిటికల్ కెరియర్ బతుకుతుంది. సో పొలిటికల్ కెరియర్ గురించి ఆలోచిస్తూ ఇవాళ అట్లాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తుందా లేదా అని ఒక కన్ఫ్యూజన్లో అందరి చుట్టూ తిరిగే సిచ్యువేషన్స్ దానం నాగేందర్ తెచ్చుకున్నారు. పోనీ అట్లీస్ట్ పార్టీ మారకుండా ఉన్నా కనీసం ఒక ప్రతిపక్ష హోదాల్లో ఉండే ఎమ్మెల్యేగా అయినా ఆయన ఒక గొంతు వినిపించే అవకాశం ఉంటుందేమో. సో ఫర్దర్ ఏం చేస్తారనేది పక్కన పెడితే అట్లీస్ట్ ఒక డిగ్నిటీ అనే ఉండేది. కానీ ఇప్పుడు నా గర్కా నా ఘాట్కా ఉంటుంది కదా, అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది దానం నాగేందర్.